ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి బిజినెస్ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చేటువంటి బిజినెస్. ప్లేస్ కూడా మనకు ఒక 150 నుంచి 200 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది. షాపు, మెషినరీ కొనుక్కొని పెట్టుకోవడానికి. మనం జనరల్‌గా ఏదైనా రెస్టారెంట్‌కెళ్ళినా, పెట్రోల్ బంక్‌కెళ్ళినా మనకు స్లిప్ ఇస్తుంటారు గదా! మనం డబ్బులు పే చేస్తే ఇలా ట్రర్ అని సౌండ్ వచ్చి ఇలా చింప్ ట్రక్ అని మనకిస్తాడు గదా! దాని లోపల ఒక రోలర్ ఉంటది. ఇట్లా మన టిష్యూ రోలింగ్ ఎట్లా ఉంటది? అట్లాగా చిన్న రోలర్ ఉంటది. ఇంతే ఇంత సైజ్ ఇంతుంటది. ఎంత పొడుగు మాత్రం 200 మీటర్లు ఉంటదది. 200 మీటర్లు అంటే దాదాపు పావు కిలోమీటర్. అంత పొడుగు రోల్ ఉంటది లోపల. సన్నగా. అయితే ఈ రోల్స్‌కి బాగా డిమాండ్ అన్నమాట. ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉందనుకోండి. ఆ రెస్టారెంట్ వాడు ఆ రోల్ తయారు చేసుకోలేడు కదా! బయట కొనుక్కోవాలి. బయట కొనుక్కునే బదులు మనం గనక అన్ని రెస్టారెంట్స్‌కి, అన్ని సినిమా థియేటర్స్‌లో కూడా కావాలిది. పెట్రోల్ బంక్స్‌లో కావాలి. ఇక ఇది అక్కర్లేదని ప్లేసే ఉండదు. మనం అయితే ఆన్‌లైన్‌లో పే చేస్తాం. కానీ స్లిప్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పేపర్ మీద ఇవ్వాల్సిందే. బిల్ ఇవ్వాల్సిందే. ఇంకా ఆ సిస్టమ్ అయితే మనకు నడుస్తుంది. అన్నీ గూడా ఆన్‌లైన్ అంటే యాక్సెప్ట్ చేయరు మనోళ్ళు. డబ్బులు ఆన్‌లైన్ కట్టినా స్లిప్ ఖచ్చితంగా చేతికి కావాలనేటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. ఎస్పెషల్లీ రెస్టారెంట్స్, పెట్రోల్ బంక్స్ అట్లాగే ఇట్లాంటివి కాలేజెస్, సినిమా టికెట్లు ఇట్లాంటి వాటికి. సో, ఈ రోలర్‌ని ఏ రకంగా మనం తయారు చేయగలుగుతాం ఏంటి అనేది ఈ బిజినెస్ అన్నమాట. దీన్ని పేపర్ రివైండింగ్ మెషినరీ అంటారు. అంటే మొత్తానికి దీనికి 2, 3 మెషినరీస్ గావాలి. బట్ బేసిక్‌గా పేపర్ రివైండింగ్ మెషినరీ ఒకటి కొనాలి. ఇది ఇండియా మార్ట్‌లో దొరుకుద్ది. పాస్ జంబో రోల్ అనేది కూడా ఉంటది. ఇది కూడా ఇండియా మార్ట్‌లో దొరుకుద్ది. అంటే జంబో రోల్. ఈ రోల్స్ చేయడానికి మధ్యలో ఉండేటువంటి సన్నటి అట్ట ముక్క లాంటిది. సో, పీఓఎస్ థర్మల్‌లో 1 మీటర్ పొడవు, 200 మీటర్ల లెంత్ ఉంటాయి. ఈ మెషిన్‌లో ఒక సైడ్ స్లిప్ అటాచ్ చేసి రెండో దానికి అటాచ్ చేసిన తర్వాత మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఎంత సైజ్ కావాలి, ఎంత పొడుగు కావాలని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి. ఈ పిఎస్ రోల్ ఒక్కొక్కటి మనకు తయారు చేయడానికి రూ. 6 వరకు పడుతుంది. రూ. 6 అట్లా. బయట మార్కెట్‌లో రూ. 12 ఉంది. మనం మంచి డీల్ పెట్టుకొని రూ. 8, 9 గనక అమ్ముకోగలిగితే నెలకి ఎన్నో కావాల్సొస్తాయి వాళ్ళకి. సో, మనం ఒక 10 రోల్స్ గనక అమ్ముకోగలిగితే 150, 120, రూ. 100 మార్జిన్‌లో మనం ఒక 500 వరకు అమ్ముకోవడం టార్గెట్‌గా పెట్టుకుంటే ఈజీగా 60,000 వస్తాయి. సరే ఆ లెవెల్‌లో కాదు అనుకుంటే స్టార్టింగ్ ఒక 20,000 అట్లా వచ్చి నెమ్మది నెమ్మదిగా ఎదుగుతాం. మార్కెట్‌లో రోల్స్ అమ్మేది మనమే అనేటువంటి తక్కువ రేట్‌లో మంచి క్వాలిటీ పేపర్ వాడి అమ్ముతున్నాం అనేది గనుక ప్రూవ్ అయితే డెఫినెట్‌లీ మన దగ్గరికొస్తారు. అట్లా స్టేషనరీ షాపులకి హోల్‌సేల్‌లో అమ్మొచ్చు. షాపింగ్ మాల్స్‌లో అమ్మొచ్చు. బిల్స్ ఇవ్వనివి ఏముంటాయి బట్టల షాపుల్లో ఇస్తారు బిల్స్. గోల్డ్ రంగుల షాపుల్లో, సెలూనుల్లో ఈరోజు ప్రతి చోట బిల్ అనేది కంపల్సరీ అయిపోయింది. కాబట్టి హోల్‌సేల్‌గా అటువంటి వాళ్ళతో డీల్ పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. రెస్టారెంట్స్ ఇట్లాంటి వాళ్ళతో కూడా సెపరేట్‌గా మనం అమ్ముకోవచ్చు. కాబట్టి ఈ రోలింగ్ బిజినెస్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. వీలైనంత ఎక్కువగా కిందున్న షేర్ బటన్ యూజ్ చేసి జస్ట్ షేర్ కొడతారు. లింక్ వస్తది. కాపీ కొడతారు. తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్ పెట్టండి. లేదా మీ వాట్సాప్‌లో మీకు తెలిసిన ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ బోలెడుంటాయి. అందులో ఖాళీగా ఏ ఐడియాలు లేక బిజినెస్ ఐడియాలు చెప్పండ్రా మొర్రో అని కింద పడి దొర్లేవాళ్ళు ఇంతమంది ఉంటారు. వాళ్ళ కోసం ఇవ్వండి. యూజ్ అవుతది. హెల్ప్ అవుతది. రేపొద్దున ఆళ్ళు ఇంటి అద్దె కట్టుకుంటారు. పిల్లలు ఫీజులు కట్టుకుంటారు. మీరిచ్చే ఒక షేరు రేపొద్దున ఒక 2, 3 నెలల తర్వాత ఆళ్ళు సక్సెస్ అయ్యి పిల్లలు ఫీజులు కట్టుకునే పొజిషన్‌కెళ్తదంటే మాటలా? పాజిటివ్‌గా ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. షేర్ చేయండి.